హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు ఎలా చేయాలనేది మీకు చూపించబోతున్నాను. చూడండి, ముందు రోజు రాత్రి నేను ఏం చేస్తానంటే ఒక పావు కప్పు వరకు శనగపప్పు తీసుకొని ఆ శనగపప్పులోని కొంచెం నీళ్లు వేసుకొని రాత్రంతా నానబెడుతున్నాను. అలా రాత్రంతా నానబెడితే ఉదయానికి కొంచెం మెత్తగా అవుతే అది ఉడికేటప్పుడు కొంచెం తొందరగా ఉడికిపోతుంది. కాబట్టి నానబెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కప్పు బియ్యం నొక తీసుకుంటున్నాను. అది బియ్యం రవ్వ, ఎందుకంటే ఉండ్రాలు చేసేది బియ్యం రవ్వతోనే కాబట్టి అది కూడా పక్కన పెట్టుకొని ఒక పొయ్యి వెలిగించుకొని దాని మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో 3 కప్పుల వరకు వాటర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే బియ్యం నూక అండ్ ఆ పప్పు ఉడకాలంటే 3 కప్పుల వరకు వాటర్ పడుతుంది. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని అలాగే 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆ పప్పు ఏదైతే ఉందో శనగపప్పు అందులో వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు మూత పెట్టి నేను ఉడికిస్తున్నాను. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక 5-10 మినిట్స్ అయిపోయిన తర్వాత మనకి ఇది బాగా ఉడికిపోయింది పప్పు. ఇప్పుడు మనం ఒక కప్పు పక్కన పెట్టుకున్న ఆ బియ్యం రవ్వ అనేది ఆ గిన్నెలో వేసుకొని ఇంకా ఉండలు చుట్టకుండా మంచిగా నెమ్మదిగా నిదానంగా ఒక 2 మినిట్స్ పాటు కలుపుకుంటున్నాను. ఇది ఇలా కలుపుకున్న తర్వాత ఇది కూడా నేను ఒక మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు చిన్న మంట మీద మగ్గిస్తున్నాను. 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలాగ అయింది. ఇంకో 5 మినిట్స్ మగ్గితే మొత్తం రెడీ అయిపోతుంది. సో 5 మినిట్స్ తర్వాత చూస్తే కనుక ఇలా మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇంకొకసారి మంచిగా మెత్తగా బాగా కలుపుకుంటున్నాను. కలిపి తీసుకొని అగోండి ఇంకా పక్కన పెట్టేస్తున్నాను. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కలుపుకున్న తర్వాత నేను ఏంటంటే ఇంకా ఉండ్రాలు చుట్టడం మొదలుపెట్టాను. ఇంకా ఒకటి ఉండ్రాలు అయితే చుడుతున్నాను. బాగా ఉంది. ఇంకా మనకి చూడడం ఫైనల్గా అయితే ఇలా ఉండ్రాలు అయితే మనకి రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్, టేస్టీగా.